దేవుడు ఇచ్చిన వరం నాకు చాలు కాదు. మీతో ఉంటే నాకు సంతోషం. నా సంతోషం ఎక్కడ లేదు, మీలో ఉంది. మీ సంతోషమే నా సంతోషం. 74 ఏళ్ళు నాకు 2002లోనే బైపాస్ అయింది. ఇప్పుడు 6 స్టంట్లు ఉన్నాయి. పోయిన 3 నెలల కింద బెలూనింగ్ చేసినారు. ఎవరు దీనికి భరోసా? ఎవరు భరోసా నా గుండెకు? మీరు. మీ సంతోషమే నాకు ఎప్పుడు సంతోషం. మీరు బాగుండాలా ఎల్లవేళని కోరుకుంటూ లాస్ట్ పదం ఒకటి చెప్పాలనుకుంటున్నా. మరి అనొచ్చలేదో ఆ పదం, అనకూడదైనా అంటున్నా. లేడీస్ ఉన్నారు. ఒకటి కోరుతున్నా మిమ్మల్ని అందరినీ, రేపు ఎవడన్నా మీ ఇంటికి వచ్చి ఓటేంటి అని అడిగితే మీ జవాబు ఏముండాలి తెలుసా? ఏముండాలా మీ జవాబు? పని చేసే లంచా కొడుకు ఓటేస్తామనండి. 2000 వద్దు, వాడితో 2000 నాతో 2000 చేసుకొని ఓటేస్తారు. జీవితాంతం మాకు బానిసలైనారు. మీరు మాకు బానిసలైన 2000 తీసుకొని ఈసారికి వద్దు. పనిచేసే లంజా కొడుకు ఓటేస్తామనండి. ఆ లంజా కొడుకు గెలిచిన నా కొడుకు మీకు మీ కాళ్ళ కింద ఉంటాడు. వద్దు ఆ 2000 మీరు ఆశించరో ఆ వద్దు, ఆ నాయకుడు మీ కాళ్ళ దగ్గర ఉంటాడు. నిజం. మన ఊర్లో ఇది ట్రై చేయాలా. పనిచేసేవానికి ఓటేస్తామనండి. 2000 4000 తీసుకొని మీరు మళ్ళీ మా దగ్గరకు వస్తే, నీవు పని మీద వస్తే నీతో 5000 10,000 20,000 నాయకులు తీసుకుంటున్నారు. వాళ్ళేం ప్రింట్ చేయలే. మీలో తప్పు ఉంది. తాడిపత్రి నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడే మా బర్రెలెక్క చెప్పింది. నేను బాటలీలే చెప్పినావరా? నేను బాటలీలే, లెక్కలే. సేవాగుణం ఉంది దానికి. బర్రెలెక్క అంటే 3 బర్రెలు పెట్టుకొని జీవనం చేసింది. ఏం చదివినవరా నువ్వు? పీడి. కానీ ఆడికి వచ్చింది బర్రెలు 3 పెట్టుకొని బతుకుతాంది. మొగుడు ఏం తెలుసా? వాడికి ఉద్యోగం లేదు, ఎగ్జామ్ రాయాలని చూస్తున్నాడు. ఫ్యూచర్ నో జాబ్స్. మీ అమ్మలే బాధ బతికినట్లు మీరు పని చేయలేరు. అబ్యాక్ అంటారు ప్రతి పనికి. ఈరోజు నా బర్త్డే, కనీసం ఇంతమంది వచ్చినారు. దయచేసి ఒక 100 మంది మారండి. మీ కాళ్ళ కింద నాయకులు పనిచేయాలంటే మీరు భయపడించండి నాయకులకు. నీ లెక్క వద్దు, బక్క వద్దు. మాకే పని చేసేవాడిని మేము గౌరవిస్తాం. పని చేసేవాడికి ఓటేస్తాం. మా బతుకులు బాగుండాలనుకుంటున్నాం కాబట్టి పని చేసే వాళ్ళకు ఓటేస్తాం. ఇది నా కోరిక. నా బర్త్డే మీరిచ్చే గిఫ్ట్. బర్త్డే గిఫ్ట్ ఇస్తారు కదా, మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నా. ఒకటే స్లోగన్, పనిచేసేవాడికి ఓటేస్తాం. చెప్పండి. పనిచేసేవాడికే. రైట్, దట్ ఈస్ గుడ్. నా బర్త్డే గిఫ్ట్ అదే. నేనైనా సరే, ఇంకోడైనా సరే ఆంచి తూంచండి, వీడు పని చేస్తాడా లేదని. మీ కాళ్ళ కింద ఉంటాం భయపడి. మీరు వస్తే గౌరవిస్తాం, మీరు వస్తే కూర్చోబెడతాం, మీరు వస్తే మీకు అన్ని పనులు చేస్తాం. ఎప్పుడు చెప్పండి.
డబ్బు కాదు, పనిచేసే వాడికి ఓటేస్తామంటే అప్పుడు డబ్బులు తీసుకోరు. భయపడతారు నాయకులు. ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం, తాడిపత్రి నుంచే. దయచేసి ఎవరు బాగా పని చేస్తారంటే వాడికి ఓటేయండి. నాకు 74 అయిపోయింది, నాకేం అవసరం లేదు. నా కుమారుడు కూడా ఉన్నాడు, ఇదే పాలిటీషియన్. వాడు పని చేస్తే ఓటేస్తామనండి. రేపు వస్తే మీ దగ్గరికి. నువ్వు వేస్తావులే, అదే ఇప్పుడు లోపల కూడా ఉన్నాడు.